ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? హలో. కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నది ఏంటంటే జస్ట్ సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ విత్ టైం డిలే. ఓకేనా? అండ్ ఆల్సో హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ జాయిన్ అండ్ గ్యాదర్ ఆల్సో. ఓకేనా? జాయిన్ గ్యాదర్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. అంటే సెండర్ నుంచి మనకు వచ్చే ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ని మనం సెండర్ నుంచి వచ్చే మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 4 డిఫరెంట్ బ్రాంచెస్ కింద క్రియేట్ చేసుకొని సీక్వెన్షియల్గా డేటాని మనం పంపిస్తున్నాం. సీక్వెన్షియల్గా డేటాని పంపించడం అంటే ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్ సక్సెస్ఫుల్ అయితేనే సెకండ్ బ్రాంచ్ రన్ అవుతుంది, అండ్ సెకండ్ బ్రాంచ్ రన్ అయితేనే థర్డ్ బ్రాంచ్ రన్ అయితేనే ఫోర్త్ బ్రాంచ్, ఇలా సీక్వెన్షియల్గా. ఏదైనా మధ్యలో ఒక బ్రాంచ్ కనుక ఫెయిల్ అయితే ఎంటైర్ మెసేజ్ ఫెయిల్ అయిపోతుంది, నెక్స్ట్ బ్రాంచ్కి డేటా అనేది మూవ్ అవ్వదు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెసేజ్ ఈజ్ ప్రాసెసింగ్ ఫర్ sequentially nothing but one after other. As per sequence the message go to the first receiver, then only it will go to the second receiver. That means ఏం చెప్తున్నాడు అంటే whenever we are sending data to the one particular receiver, upon successful from that first receiver, then only it will go to the second receiver. Otherwise it will not go to the otherwise the entire message will be failed. And it will go not it will go to the it will do not go to the second receiver. ఓకేనా? అంటే ఫస్ట్ రిసీవర్ సక్సెస్ఫుల్ అయితేనే సెకండ్ రిసీవర్కి వెళ్తుంది, లేదా వన్స్ ఒక్క బ్రాంచ్ అయినా ఫెయిల్ అయితే మొత్తం ఎంటైర్ బ్రాంచ్ని ఫెయిల్ చేసేస్తుంది. దట్ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ ది సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్. ఇప్పుడు సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్లో మనం తీసుకున్నది ఏంటంటే ఎడిషన్ ఆపరేషను, మైనస్, మల్టిప్లికేషను, డివైడ్. ఇవన్నీ సక్సెస్ఫుల్ అయితే మనకి ఫైనల్గా ఏమొస్తుంది అంటే వితౌట్ జాయిన్ గ్యాదర్ యూస్ చేస్తే మనకి లాస్ట్ మెసేజ్ ఏదైతే ఉందో, అంటే అన్నీ సక్సెస్ఫుల్ అయ్యి లాస్ట్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్నే అవుట్పుట్ కింద వస్తుంది. కానీ నాకు మొత్తం ఎంటైర్ 4 బ్రాంచెస్ నుంచి వచ్చే మెసేజెస్ గ్యాదర్ చేసి ఒక సింగిల్ మెసేజ్ కింద మనకి ప్రొవైడ్ చేయాలి అంటే రిసీవర్ అడిగాడు అనుకుంటే కనుక, రిసీవర్ రిక్వైర్మెంట్ అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే గ్యాదరు అండ్ జాయిన్ పెట్టి వాటిని ఏదైతే ఎండ్ మెసేజ్ దగ్గరికి వస్తుందో దాన్ని రిసీవర్కి సెండ్ చేసుకుంటాం. ఇది సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేమ్ దాన్ని పారలల్ మల్టీకాస్టింగ్ అని తీసుకుంటున్నాను. సేమ్. సో దీన్నే ఇంకొకటి కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఆరో మార్క్ క్లిక్ చేసి కాపీ అని పెట్టి ఎప్పుడైనా సరే మనకి ఐఫ్లో ఒకవేళ ఏదన్నా మనకి యూజ్ అయ్యేటట్టు ఉంది, మన రిక్వైర్మెంట్ కింద ఉంది అనుకుంటే ఐఫ్లోని కాపీ చేసుకొని ఎడిట్ చేసుకోవడం. ఇది సీక్వెన్షియల్ కాదు, ప్యారలల్. ప్యారలల్ మల్టీకాస్టింగ్. సెలెక్ట్ అంటే నువ్వు ఏ ప్యాకేజ్లోకి మూవ్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ ప్యాకేజ్. ఇప్పుడు నేను ఇదే ప్యాకేజ్లో ఉంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి సేమ్ ఒక ప్యాకేజ్ ఉంది, అదే ప్యాకేజ్లో ఉంచుకుంటున్నాను కాబట్టి ఇంకేం సెలెక్ట్ చేయట్లేదు, జస్ట్ కాపీ కొట్టా. ఇప్పుడు నాకు ప్యారలల్ మల్టీకాస్టింగ్ కింద ఒకటి ఫామ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు కావాల్సినట్టుగా దీన్ని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్, దీన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు నాకు ప్యారలల్ మల్టీకాస్టింగ్ అంటే ఏంటి? మల్టీకాస్టింగ్లు అన్నీ ఆ రౌటింగ్ కాన్సెప్ట్లో ఉంటాయి. ఇది రౌటింగ్. సో ఇదిగో మెసేజ్ రౌటింగ్. సో రౌటింగ్లో ఇంకో మనకు కావాల్సింది మల్టీకాస్టింగ్లో ప్యారలల్ మల్టీకాస్టింగ్. ఇంకో నేను ప్యారలల్ మల్టీకాస్టింగ్ తీసుకున్నాను. ఈ ప్యారలల్ మల్టీకాస్టింగ్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నిన్న ఏ ఐఫ్లో చేసామో అదే ఐఫ్లోకి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. జస్ట్ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ని తీసేసి ప్యారలల్ మల్టీకాస్టింగ్ని రీప్లేస్ చేశాను అంతే. ఇప్పుడు మొత్తం అన్ని కనెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ 4 మల్టీకాస్టింగ్స్ని ఈ 4 ఆపరేషన్స్ని మళ్ళీ నేను ప్లేస్ చేసుకుంటున్నాను 1 by 1. ఒకవేళ మనకి ఇది హైలైట్ అవ్వకపోతే ఏదైనా పక్క పైలట్ ఫంక్షన్ని లేదా పక్క ఏదైనా ప్రెస్ చేస్తే ఇది హైలైట్ అయ్యింది మ్యాక్సిమం. ఇది హైలైట్ అవ్వట్లేదు అని మట్టుకి కంగారు పడకండి ఎప్పుడు. ఇలా నేను ఇప్పుడు ప్యారలల్ మల్టీకాస్టింగ్ కూడా ప్లేస్ చేశాను. ఎప్పుడైతే ప్యారలల్ మల్టీకాస్టింగ్ ప్లేస్ చేశానో సింపుల్ ఈ ఆపరేషను నిన్న ఆపరేషను సేమ్, ఓన్లీ చేంజ్ ఏంటి? సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్, ప్యారలల్ మల్టీకాస్టింగ్ అంతే.
ఓకేనా, సీక్వెన్షియల్ ప్యారలల్. సో సేవ్ చేశాను, సేమ్ ఆపరేషను ప్లస్ డిలేస్ కూడా ఉంచాను. ఇదిగో డిప్లై కొడుతున్నా. ప్యారలల్ మల్టీకాస్టింగ్ అంటే ఏంటి? హియర్ ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ మల్టీకాస్టింగ్ దేర్ ఈస్ నో సీక్వెన్స్తో సంబంధం లేదు. ద మెసేజ్ ప్రాసెసింగ్ ఇన్ ప్యారలల్లీ నథింగ్ బట్ ఏదైనా ఫస్ట్ స్టార్ట్ అయిపోవచ్చు, మొత్తం 4 ఒకసారి స్టార్ట్ అవ్వచ్చు. అలా అంటే దేనికి అది ఇష్టం, ఇది స్టార్ట్ అవుతుందా, ఇది స్టార్ట్ అవుతుందా, ఇది స్టార్ట్ అవుతుందా కాదు, మొత్తం 4 రూట్స్ బ్రాంచెస్ ఒక ఎట్ ఎ టైం స్టార్ట్ అయిపోతాయి. ఎట్ ఎ టైం మెసేజెస్ అనేది గ్యాదర్ అవుతుంది. ఇప్పుడు నిన్న మనం ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రూవీస్ పెట్టామో, డిలే పెట్టామో, అప్పుడు మనకి 36 మినిట్స్ పట్టింది. 36 మినిట్స్. ఇప్పుడు గ్రూవీస్ లేనప్పుడు 26 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఇప్పుడు ప్యారలల్గా వెళ్తున్నాం కాబట్టి దీనికి 10, దీనికి 10, దీనికి 10, దీనికి 10, మొత్తం 40 మిల్లీ సెకండ్స్ మనం డిలే పెట్టాం. సో నియర్లీ 40 మిల్లీ సెకండ్స్ దాకా ఇది వర్క్ అవ్వాలి. ఇప్పుడు నిన్న సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్, ఇప్పుడు ప్యారలల్ మల్టీకాస్టింగ్ కాబట్టి అన్నీ ఎట్ ఎ టైం వర్క్ అవుతాయి కాబట్టి ఒక 10 మిల్లీ సెకండ్స్లో ఇది వర్క్ అయిపోవాలి యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకేనా, అవర్ నాలెడ్జ్ ప్యారలల్కి సీక్వెన్షియల్కి. సో నేనేం చేస్తున్నానంటే చూద్దాం ఎంత టైంలో ఇది అవుతుంది అనేది. ఐఫ్లోలో ఏం మాడిఫై చేయాల, నిన్న ఐఫ్లోనే జస్ట్ అదే ఐఫ్లోలో సీక్వెన్షియల్ తీసేసి ప్యారలల్ పెట్టాను. ఏమైనా మధ్యలో డౌట్స్ ఉంటే అడగండి. సో ఇంకో మన మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళాను. మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళి ఇదిగో మన ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశాను. ప్యారలల్లో ఏదో ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి ఎర్రర్? ఎక్స్పెక్షన్ పారామీటర్స్ రిజల్ట్ టు ఫాలో మల్టీకాస్టింగ్ షేర్ మెసేజ్ ఆది పారామీటర్స్ ఎక్సెప్షన్ ఫెయిల్డ్. సో మనకు ఆ మెసేజ్ ఏం తెలియట్లా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఫెయిల్ అయిన మెసేజ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోయింది, సో అది ప్రాసెస్ అవ్వదు. రన్ టైమ్ ఎర్రర్, అపాచీ క్యామెల్ ఫెయిల్డ్ ఫర్ రూట్ ప్రాసెసింగ్ 1, రూట్ ప్రాసెస్ 1 ఫ్రమ్ బాడీ ఫెయిల్డ్ రిజాల్వ్ ఎండ్ పాయింట్. సరే ఓకే, చూడండి ఇదిగో ఇక్కడ మనకి ఏదో చదివితే ఒకసారి ఇంకో రిజాల్వ్డ్ ఎండ్ పాయింట్, ఇదిగో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు ఇప్పుడు రావడం మీకు తెలియడం కోసం. కొత్తగా వినే వాళ్ళకి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే. ఎండ్ పాయింట్ ఇష్యూ వచ్చిందని చెప్తుంది, రిజాల్వ్ ఎండ్ పాయింట్ అని చెప్తుంది. ఓకేనా, ఈ ఇష్యూ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఎందుకు ఇలా వచ్చింది. హలో, ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఓకే, ఒకసారి ఇటు చూడండి. అది మీనింగ్ ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే మనం ఒక ఐఫ్లోని కాపీ చేసినప్పుడు ప్రీవియస్ ఐఫ్లోకి ఎండ్ పాయింట్ ఏదైతే ప్లేస్ చేస్తామో అదే ఎండ్ పాయింట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా, అదే ఎండ్ పాయింట్ ఇక్కడ కూడా ఉంటుంది. సో అదే ఇష్యూని ఇది చూపిస్తుంది, బాబు సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అండర్స్కోర్ సీక్వెన్షియల్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ యూజ్ చేశారు, బట్ నువ్వు ఇప్పుడు కూడా అదే అడ్రస్ని ఇస్తున్నావు. నేను ఈ అడ్రస్ని డిప్లాయ్ చేయలేను, అంటే మెసేజ్ని ప్రాసెస్ చేయలేను, బికాస్ ఆఫ్ ఆల్రెడీ యూజ్డ్ దిస్ అడ్రస్ ఇన్ ది అనదర్ ఐఫ్లో. అది వాడు చెప్పేది. సో నేను ఎప్పుడైతే దీన్ని ఈ అడ్రస్ని మారుస్తానో, అప్పుడు మాత్రమే దీన్ని నేను ప్రాసెస్ చేయగలను. వాడు చెప్పేది కూడా అదే, బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఐఫ్లోని కాపీ చేసేయడం కాదు, దాని ఎండ్ పాయింట్ కూడా చేంజ్ చేయాలి. చేంజ్ చేయకపోతే నీ ఒరిజినల్ ఎండ్ పాయింట్ ఉంటుంది, నీ ఒరిజినల్ ఐఫ్లో ఉంటుంది చూడు, వాడు ఎవడో ఎక్కడి నుంచో తీసుకొస్తాం, వాడు ఒకవేళ డిప్లాయ్ చేసినా సరే ఆ ఐఫ్లో అనేది ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఇదిగో ఇంకొకటి పెట్టేసాడు, ఇది నువ్వు కరెక్ట్గా చూసుకో అని. అది స్టార్ట్ అయింది, ఒకసారి చూడండి. స్టార్ట్ అయింది. ఓకేనా, సో స్టార్ట్ అయింది కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీన్ని ట్రేస్ మోడ్లో పెట్టుకుంటున్నాను మనం చూడడానికి, ఇంకా ట్రిగ్గర్ చేయలేదు కాబట్టి. అలాగే
స్టార్ట్ అయిన తర్వాత నాకు ఎండ్ పాయింట్ కావాలి. ఎండ్ పాయింట్ వస్తే దాన్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, పోస్ట్ మ్యాన్లో ప్లేస్ చేసుకుంటాను. సో పోస్ట్ మ్యాన్లో ఏం చేస్తానంటే రెడీ చేసుకుంటాను. ఇదిగో ఇది మల్టీ కాస్టింగ్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఈ మల్టీ కాస్టింగ్లో ఆల్రెడీ సీక్వెన్షియల్ మల్టీ కాస్టింగ్ పెట్టుకున్నా. దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. డూప్లికేట్ చేసుకొని దీని పేరు ఏంటంటే ఇప్పుడు ప్యారలల్ పెట్టుకుంటున్నా, అంటే ఇంకొకటి. ఓకేనా, ప్యారలల్ పెట్టుకున్నా. సో ఈ ఎండ్ పాయింట్ మన ఎండ్ పాయింట్ వేరు కాబట్టి, సో దీనికి ఈ ఎండ్ పాయింట్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి, ఇదిగో కాపీ వచ్చింది. కంట్రోల్ నిన్న సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్లో బాడీ ఏం పెట్టా, ఇదే ఉందా? ఓకే, అంటే సేవ్ చేయట్లేదా? ఓకే, ప్యారలల్లో అడ్రస్ పెట్టేశాను. ఇప్పుడు అథెంటికేషన్, ఫస్ట్ అథెంటికేషన్ వచ్చేపటికి బేసిక్ అథెంటికేషను అండ్ బాడీలో మన మెసేజ్ ప్లేస్ చేయాలి. మన మెసేజ్ ప్లేస్ చేయాలి అంటే ఆల్రెడీ నిన్న ఇదిగో మన మెసేజ్ ఇది. ఈ మెసేజ్ సేమ్ యాజ్గా ఇక్కడ ప్లేస్ చేయాలి. అలాగే సీక్వెన్షియల్లో కూడా ఈ మెసేజ్ని ప్లేస్ చేసి సేవ్ కొడదాం. ప్యారల్గా దీన్ని సేవ్ కొడుతున్నా. ఇప్పుడు సెండ్ చేస్తాను. ఎప్పుడైతే నేను సెండ్ చేశానో నాకు 4 మెసేజెస్ ఎట్ ఎ టైం రావాలి. ఈలోపు మన సిపిఐకి వెళ్దాం. సిపిఐకి వెళ్ళి ట్రేస్లో పెట్టాం ఆల్రెడీ. ఇంకో ప్రాసెసింగ్లో ఉంది. వన్స్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మెసేజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇదిగో కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ అవ్వడానికి 10 సెకండ్స్ పట్టింది. అబ్జర్వ్ చేయండి, నిన్న మనకి కంప్లీట్ అవ్వడానికి దానికి 36 మిల్లీ సెకండ్స్ పడితే దీనికి జస్ట్ 10 సెకండ్స్. అది 36 సెకండ్స్, ఇది 10 సెకండ్స్. ఎందుకంటే ప్యారలల్గా 4 కంప్లీట్ అయిపోతుంది. ట్రేసింగ్లోకి వెళ్ళి ట్రేస్ మోడ్కి వెళ్ళి ఇదిగో అబ్జర్వ్ చేయండి. ఇది ఏమవుతుంది, ప్యారలల్గా ఇక్కడికి వస్తుంది. 4 మెసేజెస్ ఎట్ ఎ టైం స్టార్ట్ అయిపోతాయి. అందుకనే చూడండి, వన్స్ ప్యారలల్ మల్టీకాస్టింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో మల్టిప్లై అవుతుంది, మైనస్ అవుతుంది, యాడ్ అవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే 4 ఎట్ ఎ టైం అయిపోతుంది. మనకు అప్పుడు ఎలా ఉంటుంది, ప్రీవియస్ అయితే మల్టీకాస్టింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడిషన్ అయిన తర్వాత మళ్ళీ మల్టీకాస్టింగ్ వచ్చి, తర్వాత మైనస్ అయ్యి, మళ్ళీ మల్టీకాస్టింగ్ వచ్చి, తర్వాత మల్టిప్లై అయ్యి, మళ్ళీ మల్టీకాస్టింగ్ వచ్చి డివైడ్ అయింది. ఎక్కడ చూడండి, జస్ట్ వన్స్ మల్టీకాస్టింగ్కి రాగానే మల్టిప్లై అయిపోయింది. అంటే మల్టిప్లై ఇదిగో ఇది అయింది ఫస్ట్, తర్వాత మైనస్ అయింది, ఇదిగో మైనస్ అయింది. మైనస్ అవడం కాదు, వెంటనే అయిపోతున్నాయి. 4 ఎట్ ఎ టైం అయిపోతున్నాయి. 4 ఎట్ ఎ టైం అవుతున్నాయి కాబట్టి మనకి టోటల్గా ఎంత వచ్చింది అంటే 10 సెకండ్స్లో మెసేజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ 10 సెకండ్స్లో మెసేజ్ అంతా కంప్లీట్ అయ్యి మనకి పేలోడ్ ఏమొస్తుంది అంటే ఇదిగో అన్నీ కలిపి ఒక పేలోడ్ కింద వస్తుంది. ఓకేనా, దిస్ ది బిహేవియర్ ఆఫ్ ది ప్యారలల్ మల్టీకాస్టింగ్. ఇదిగో మన పోస్ట్ మ్యాన్లో కూడా చూద్దాం. ఇదిగో పోస్ట్ మ్యాన్లో కూడా ఈ మెసేజ్ వచ్చింది. మొత్తం 4. ఇది ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్, ఫోర్త్ మెసేజ్. దాని ఇష్టం. ప్యారలల్ మల్టీకాస్టింగ్లో నాకు సీక్వెన్షియల్లో రావాలని ఉండదు. నేను ఫస్ట్ ఎడిషన్ పెట్టాను కాబట్టి ఎడిషన్ రావాలి, మైనస్ పెట్టాను కాబట్టి తర్వాత మైనస్, మల్టిప్లై, డివైడ్ రావాలంటే రాదు. ఇదిగో ఎడిషన్ అనేది ఇదిగో థర్డ్ వన్, ఇంకో మైనస్ అనేది సెకండ్ వన్, మల్టిప్లై అనేది ఫస్ట్ వన్, అలా అవుతుంది. సో ఇది సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్కి ప్యారలల్ మల్టీకాస్టింగ్కి డిఫరెన్స్. ఓకే, ఇది ఇప్పుడు సీక్వెన్షియల్ ప్యారలల్ మల్టీకాస్టింగ్ అనగానే ఇప్పుడు మనకి ఏంటి, ఏదైనా ఒక మెసేజ్ని ప్రాసెస్ చెయ్యాలి అంటే క్లయింట్ చెప్తాడు, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ బ్రాంచ్ సక్సెస్ఫుల్ అయితేనే నాకు సెకండ్ బ్రాంచ్కి వెళ్ళాలి, లేకపోతే వద్దు. లేదా 4 బ్రాంచెస్ ఎట్ ఎ టైము సేమ్ మెసేజ్ వెళ్ళాలి, బట్ డిఫరెంట్ ఆపరేషన్స్ వల్ల నాకేం కావాలి అంటే డిఫరెంట్ మెసేజెస్ అనేవి రావాలి. ఆ మెసేజెస్ అన్ని గ్యాదర్ చేసి నాకు సెండ్ చేయాలి అంటాడు. అలాంటప్పుడు మనం ఈ మల్టీకాస్టింగ్ కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాము. ఓకేనా, బట్ రూటర్ ఉంది కదా, రూటర్ ఉండగా మల్టీకాస్టింగ్ ఎందుకు వెళ్ళాము అంటే, రూటర్ అనేది నువ్వు ఎన్ని రూటింగ్ బ్రాంచెస్ పెట్టుకున్నా సరే ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుందో అక్కడితో అది ఆగిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 కండిషన్స్ పెట్టారు. 4లో లాస్ట్ది వచ్చేప్పటికి డిఫాల్ట్, ఫస్ట్ది ఫెయిల్ అయింది, సెకండ్ది ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ దాంతోనే అది సరిపెట్టేసుకుంటుంది. థర్డ్ది ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయినా థర్డ్ దానికి వెళ్ళదు, సెకండ్ వన్నే ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంక అక్కడతో ఆపేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నువ్వు ట్రిగ్గర్ ఎప్పుడు చేస్తావో, నెక్స్ట్ ఇంకో మెసేజ్ ఎప్పుడు పంపుతావో అప్పుడు ఆ మెసేజ్ని బేస్ చేసుకొని ఆ 4 బ్రాంచెస్లో ఏది కరెక్ట్గా ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్యారలల్ మల్టీకాస్టింగ్ అనేది సేమ్ మెసేజ్ని 4 బ్రాంచెస్కి పంపేస్తుంది ఎట్ టైం పంపేసి దానికి రిక్వైర్డ్ ఆపరేషన్ నువ్వు ఏమైతే పర్ఫామ్ చేస్తున్నావో దానికి తగ్గట్టుగా మెసేజ్ మాడిఫై అవుతుంది అండ్ ఎండ్ మెసేజ్కి వెళ్తుంది. దాన్ని నువ్వు గ్యాదర్ చేసి పంపించుకోవచ్చు, లేదా ఇండివిజువల్గానే పంపించుకోవచ్చు. ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనం రౌటర్ తీసుకోవాలా గ్యాదర్ తీసుకోవాలా అనేది ఉంటుంది. ఓకేనా? రౌటర్ ఎందుకు తీసుకుంటామంటే వాడు చెప్తాడు నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మెసేజ్ అనేది ప్రాసెస్ అవ్వాలి, అప్పుడు యు మస్ట్ టేకెన్ రౌటర్ కండిషన్. అలా కాదు, నాకు ఈ బ్రాంచ్ సక్సెస్ అయితేనే, కండిషన్తో సంబంధం లేదు, ఈ బ్రాంచ్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే సింపుల్గా మన గేట్ ఎగ్జామ్ ఉంటుంది. గేట్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అయితేనే సెకండ్ క్వశ్చన్ వాల్యూట్ చేస్తారు, లేదా చేయరు. అంటే ఫస్ట్ది కరెక్ట్ అయితేనే సెకండ్ దానికి వెళ్తారు, ఫస్ట్ తప్పు అయితే సెకండ్ రైట్ అయినా సరే దాన్ని వాల్యూట్ చేయరు. సేమ్ అదే ప్రాసెస్ మనం సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ అనేది ఫాలో అవుతుంది. ప్యారలల్ మల్టీకాస్టింగ్ అయితే మనకి సంబంధం లేదు, ఎలాగైనా వెళ్ళిపోద్ది. ఏ బ్రాంచ్ ఫెయిల్ అవుతుంది ఏ బ్రాంచ్ సక్సెస్ అవుతుంది అనేది దానికి అనవసరం. బ్రాంచ్ ఫెయిల్ అయితే సెకండ్ బ్రాంచ్ రన్ అవుతుందిగా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ ది ప్యారలల్ అండ్ సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందిట్లో మనం ఎక్స్ట్రాగా పెట్టింది ఏంటంటే, ఇది చూడండి, ఇందిట్లో మనం ఎక్స్ట్రాగా పెట్టింది ఏంటంటే గ్యాదరు, జాయిన్ అండ్ స్టెప్స్ పెట్టాం. ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. జాయిన్ అనేది ఏంటంటే చూడండి, జాయిన్ అనేది ఏంటంటే జస్ట్ హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఆర్డర్ టు జాయిన్. అంటే దాని పని అదే, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూసుకుంటుంది, ఆ బ్రాంచెస్ అన్నిటిని జాయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. జాయిన్ చేసిన తర్వాత లాస్ట్ బ్రాంచ్ వచ్చింది అనుకో, ఓకే ఇది లాస్ట్ బ్రాంచ్ అని గ్యాదర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంకేం లేవు ఇదే లాస్ట్ బ్రాంచ్ అని. ఆ బేస్ చేసుకొని గ్యాదర్ ఏం చేస్తుందంటే వచ్చిన మెసేజెస్ అన్నిటిని గ్యాదర్ చేస్తుంది. ఈ గ్యాదర్ చేసేటప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇది ఇన్కమింగ్ ఫార్మాట్స్. ఆ ఫార్మాట్స్ అనేవి ఎనీ టెక్స్ట్ అవ్వచ్చు, లేదా ప్లెయిన్ టెక్స్ట్ అవ్వచ్చు, లేదా ఎక్స్ఎంఎల్ డిఫరెంట్ ఫార్మాట్, ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్. నిన్న ఆల్రెడీ మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ చూసాం. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, ప్లెయిన్ టెక్స్ట్ యూజ్ చేస్తే మనకు వచ్చింది ఏంట్రా అంటే ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ ఎన్ని అయితే వస్తున్నాయో బ్రాంచెస్ నుంచి అన్నిటిని 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది ప్లెయిన్ టెక్స్ట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్లెయిన్ టెక్స్ట్ కాదు, బాగా అబ్జర్వ్ చేయండి, వాడు అడుగుతాడు గ్యాదర్ యొక్క అగ్రిగేషన్ అల్గారిథమ్స్ ఏంటి, లేదా గ్యాదర్ యొక్క ఫార్మాట్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఎనీ ప్లెయిన్ టెక్స్ట్, ఎక్స్ఎంఎల్ డిఫరెంట్ ఫార్మాట్, ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్. నేను ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్ పెట్టాను. ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్ పెట్టినప్పుడు కంపల్సరీగా కంబైన్ పెట్టుకోవాలి. ఓకేనా? ఎనీ ప్లెయిన్ టెక్స్ట్ వచ్చినప్పుడు కంకాటినేట్ పెట్టుకోవాలి. ప్లెయిన్ టెక్స్ట్కి కంకాటినేట్, ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్కి కంబైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కంబైన్ పెట్టి సేవ్ చేసి ఇదిగో డిప్లై చేస్తున్నా, సేవ్ చేసి డిప్లై చేస్తున్నా. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటిది, బిహేవియర్ ఆఫ్ ది గ్యాదర్ స్టెప్. బిహేవియర్ ఆఫ్ ది గ్యాదర్ స్టెప్. జాయిన్ గ్యాదర్ లేకుండా ఇంటర్వ్యూ అనేది అవ్వదు, అడుగుతాడు, కంపల్సరీగా అడుగుతాడు. బిహేవియర్ ఆఫ్ ది గ్యాదర్ అండ్ జాయిన్ స్టెప్. ఇప్పుడు నేను ఏం పెట్టాను, ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్ పెట్టాను. సో ఆ సేమ్ ఫార్మాట్లో ఎలా వస్తుందో ఒక్కసారి మెసేజ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్, ఇదిగో మెసేజ్ చూడండి ఒకసారి. ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్లో ఇదిగో రో రో, ఇది మల్టిప్లికేషను, తర్వాత మళ్ళీ రో, ఇంకో రూటు, చూడండి ఒకసారి, రూటు రో, రూటు రో రో, రూటు రో రో, ఇది మాత్రం వస్తుంది. ఓకేనా? ఇది మాత్రం వస్తుంది. అంటే ఈ మెసేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా కాపీ చేసి మీకు క్లియర్గా కంట్రోల్, లేకపోతే ఇది ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అనుకుంటుంటే ఒకసారి ఇది చూడండి, ఇది చూడండి ఒక్కసారి. ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఇదిగో ఇది హైలైట్ అయింది. ఎందుకని, ఇదిగో ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇదిగో ఇది హైలైట్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే
XML సేమ్ ఫార్మాట్ అనగానే అదేం చేస్తుంది అంటే వచ్చే మెసేజెస్ అన్ని XML మెసేజెసే, వాటికి సపరేట్గా నేను డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ నథింగ్ బట్ ఇదిగో వర్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ మెసేజ్ చూడండి, నేను ఇంకా రీఫ్రెష్ కొట్టలేదు కాబట్టి దీంట్లో ఎలాగుందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగో ఇది ఒక మెసేజ్, ఇంకో ఇదొక మెసేజ్, ఈ మెసేజ్కి వర్షన్ ఉంది. ఇంకో మళ్ళీ సెకండ్ మెసేజ్ చూడండి, సెకండ్ మెసేజ్కి వర్షన్ ఉంది, ఇంకో వర్షన్. థర్డ్ మెసేజ్కి వర్షన్ ఉంది, ఫోర్త్ మెసేజ్కి వర్షన్ ఉంది. అంటే ఏంటి, ఈ 4 మెసేజెస్ 4 ప్లెయిన్ టెక్స్ట్ కింద తీసుకుంది. అంటే డిఫరెంట్ మెసేజెస్ని మనం కంబైన్ చేస్తున్నాం అంతే. బట్ ఇక్కడికి వచ్చేపటికి బిహేవియర్ చూడండి, నేను ఎప్పుడైతే సేమ్ టెక్స్ట్ అన్నానో, సేమ్ XML మెసేజ్ అన్నానో, ఈ ఒకే డిక్లరేషన్ నథింగ్ బట్ ఒకే వర్షన్లో మొత్తం 4 మెసేజెస్ వచ్చేసింది. అంటే నీకు ఒకే XML మెసేజ్ కావాలి, డిఫరెంట్ ఐటమ్స్ ఉండాలి అంటే, డిఫరెంట్ రో ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఇది యూజ్ చేసుకుంటాం. అది ఫస్ట్ది. అండ్ సెకండ్ ఇంకొక బిహేవియర్ చూద్దాం. ఇప్పుడు అలా కాదు, నాకు ఈ గ్యాదర్లోనే డిఫరెంట్ అని చెప్తున్నాను కదా, డిఫరెంట్ కాకుండా అదే సేమ్ కాకుండా డిఫరెంట్ పెట్టుకుంటే ఏమైంది, డిఫరెంట్ పెట్టుకున్న తర్వాత కూడా నీకు కంబైన్ అని ఉంటుంది. ఓకేనా, డిఫరెంట్ కంబైన్ మెసేజ్. ఇదిగో మళ్ళీ సేమ్ పెడుతున్నా, సేవ్. అంటే XML ఫార్మాట్ కింద తీసుకుంటే కంబైనే తీసుకోవాలి, ఎనీ టెక్స్ట్ కేస్ తీసుకుంటే కంకాటినేట్ తీసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. మనల్ని కొంచెం డీప్గా అడగాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లేదా మనకి ఇది తెలిస్తేనే రిక్వైర్మెంట్ అడుగుతాడు, రిసీవర్ వాడు అడుగుతాడు, నాకు సేమ్ ఒకే మెసేజ్లో డిఫరెంట్ రూట్స్ కింద రావాలి అంతే, డిఫరెంట్ మెసేజెస్ కింద రాకూడదు, డిఫరెంట్ ఐటమ్స్ కింద రావాలి అన్నదప్పుడు XML ఫార్మాట్ తీసుకుంటాం, సేమ్ ఫార్మాట్. అలా కాదు, XML మెసేజే కానీ డిఫరెంట్ కింద రావాలి అంటే ఏం చేయాలి? రిప్లై చేసామా? రిప్లై చేస్తే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే సార్ చూడండి, ఇదిగో ఇప్పుడు చూడండి XML వర్షన్ ఇది. ఈ వర్షన్లో మీకు క్లియర్గా అర్థం కావాలంటే దీన్ని XML కింద పెట్టుకోండి. XML కింద పెట్టుకుంటే ఒకసారి ఇటు చూడండి, ఇందాక ఇదొక మెసేజ్ 1 తీసుకుంది, ఇదిగో ఇదొక మెసేజ్, ఇదిగో ఇది మెసేజ్ 1, ఇదిగో ఇటు చూడండి ఇది మెసేజ్ 2. అంటే ఇక్కడ ఏంటి, XML మెసేజే బట్ డిఫరెంట్ మెసేజెస్. XMLసే కానీ డిఫరెంట్ మెసేజ్. మన ప్లెయిన్ మెసేజెస్ ఎలాగున్నాయో అలాగే ఇదేం చేస్తుందంటే XML మెసేజే కాబట్టి ఒక్క వెర్షనే వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి, XML మెసేజే కానీ ఒక వెర్షనే వచ్చింది. సేమ్ ఫార్మాట్ అయితే ఒకే రూట్ ఎలిమెంట్లో, అంటే ఒకే మెసేజ్ అనే మెయిన్ ఎలిమెంట్లో ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడేంటి, డిఫరెంట్ మెసేజెస్ కాబట్టి ప్రతి దానికి ఒక మెయిన్ ఎలిమెంట్ యాడ్ అయింది. ఇదిగో మెసేజ్ అనేది, ఇదిగో మల్టీ మ్యాప్ మెసేజ్ అనేది ఒకటి యాడ్ అయింది. ఇది మెసేజ్ 1కి సంబంధించింది, ఇది మెసేజ్ 2కి సంబంధించింది, ఇది మెసేజ్ 3కి సంబంధించింది, ఇది మెసేజ్ 4కి. అంటే ఎన్ని మెసేజెస్ ఉన్నాయో అదే కౌంట్ చేసి పెడుతుంది, డిఫరెంట్ మెసేజెస్ కాబట్టి. ఓకేనా, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు రియల్ టైమ్గా చూసుకుంటే ఒకసారి ఇటు చూడండి, జిప్ అని ఉంది కదా, జిప్ పెడితే ఏమైంది, XML జిప్. లేదా ఈ రిక్వైర్మెంట్ నేను ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్లో వచ్చింది జిప్. ఒకసారి చూడండి, జిప్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము, జిప్ అనేది ప్రతి దాంట్లో ఉంది, అందుకనే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఎని అని పెడుతున్నా, ఎని అని పెట్టి జిప్ అని పెట్టాను. జిప్ అనేది ఎందుకంటే నాకు ప్రీవియస్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అరిబా గైడెడ్ బై యూజింగ్ అని. దానికి ఏమన్నాడంటే జిప్ చేసి దానికి నేమ్ పెట్టాలి అన్నాడు. అలాంటప్పుడు ఏది యూజ్ చేయాలనేది నాకు అర్థం కాల. బట్ గ్యాదర్లో ఆప్షన్ ఉంది, తర్వాత తెలిసింది ఓ గ్యాదర్లో ఆప్షన్ ఉంటుందా, సో గ్యాదర్ ఉపయోగించి జిప్ పెడితే సరిపోతుంది కదా. నాకు ఆ ఫైల్కి నేమ్ అనేది నేను ఏది ఇస్తే అది వస్తుంది, బాలా అని ఇస్తే బాలా అని వస్తుంది, అసలు ఏమీ ఇవ్వలేదు అనుకో డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, డిప్లై చేస్తున్నా. రియల్ టైంలో ఇలాంటివే వస్తాయి. జిప్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, మనం జిప్ అనగానే బాబాయ్ ఏం యూజ్ చేయాలి ఏం యూజ్ చేయాలని టెన్షన్ పడకూడదు.
మనకి ఉన్న ప్యాలెట్ ఫంక్షన్స్లో ఏదో ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతూనే ఉంటుంది. సో అలా ఉపయోగపడాలి అంటే ప్రతి ప్యాలెట్ ఫంక్షన్ యొక్క ఇంటర్నల్ ఆపరేషన్స్ ఏంటనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది. ఇది చూడండి, సేవ్ రెస్పాన్స్ అని కొడుతున్నా. ఎక్కడ వచ్చింది? ఇదిగోది. సరే ఇక్కడికి వెళ్దాం మన ఐక్లోకి. దీన్ని బ్యాక్ వచ్చి రిఫ్రెష్ కొట్టండి. ట్రేస్ లేదు. ఆ జిప్ కింద వచ్చింది ఏంటా అని చూద్దాం అసలు. మళ్ళీ ఒకసారి సెండ్ కొడుతున్నా. ఓకే, సెండ్ అయింది. అప్పుడు ప్రాసెసింగ్ వెళ్తున్నా. ఇదిగో కంప్లీట్ అయింది మన మెసేజ్. సో కంప్లీట్ అయిన మెసేజ్కి ట్రేస్ లెవెల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, లాస్ట్ మెసేజ్ దగ్గర ఏమొచ్చింది. ఇదిగో మనకు ఒక పేలోడ్ వచ్చింది. నేను దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఇదిగో డౌన్లోడ్ చేసా. డౌన్లోడ్ అయిపోయింది మెసేజ్. ఆ డౌన్లోడ్ అయిన మెసేజ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగో డౌన్లోడ్. దీన్ని అన్జిప్ చేస్తున్నాం. అన్జిప్ చేసి సారీ ఒక్క నిమిషం. ఈవెంట్ అని వస్తుంది. No, 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 no.
బాడీ జిప్ అయ్యే వస్తుంది, జిప్ కదా మనం చేసేది. సరే ఈ ఫంక్షన్ వర్క్ అవ్వట్లేదు, చూద్దాం ఎందుకు అవ్వట్లేదు ఒకసారి. డిఫరెంట్ ప్లెయిన్ టెక్స్ట్ జిప్. ఓకే, ఇప్పుడు చూద్దాం. లేదు, వర్క్ అవ్వట్లేదు. ఇది ఇలా రాకూడదు, బాడీ ఇలా రాకూడదు. ఇదిగో ఇదొకటి 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 ఇలా వస్తున్నాయి. సో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. జిప్ అంటే మన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని జిప్ చేసి పంపాలి, కానీ ఇదేదో బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేసి పంపుతుంది. సో ఇది వర్క్ అవ్వట్లేదు. సో తర్వాత చూద్దాం. అండ్ అదే ఇక్కడ జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత గ్యాదర్ అనే దాంట్లో మనం ఎలా రావాలి అంటే 4 మెసేజెస్ ఇండివిజువల్గా వచ్చి అదొక జిప్ కింద వస్తుంది. కంకాటినేట్ ఎలా చేస్తున్నామో, కంకాటినేట్ అని ఎలా చేస్తున్నామో సేమ్ అలాగే ఇది కూడా జిప్ కింద వస్తుంది. జిప్ అనేది వచ్చి ఎనీ అని. సరే ఎనీవే ఇది రావట్లేదు, వదిలేసేయండి. మీకు రియల్ టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ జాయిన్ గ్యాదరు ఇందులో ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్, ప్లెయిన్ టెక్స్ట్ అండ్ డిఫరెంట్ ఫార్మాట్. వీటికి ఎలా వస్తుందనేది చూసుకున్నాం. ఎనీ టెక్స్ట్ కాదు, ఎనీ ప్లెయిన్ టెక్స్ట్లో వచ్చేపాటికి మొత్తం 1 by 1ని మనకి గ్యాదర్ చేసి పంపుతుంది మొత్తం ఒకే పేజ్లో. ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్ అనేపాటికి ఒకే వర్షన్ ఉంటుంది. డిఫరెంట్ ఫార్మాట్ అనేపాటికి డిఫరెంట్ మెసేజెస్ తీసుకొని ప్రతి దానికి లైన్ వర్షన్ పెట్టి ఒకే వర్షన్ ఉంటుంది, కానీ ప్రతిదాన్ని ఒక మెసేజ్ కింద తీసుకుంటుంది. దట్ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ ది గ్యాదర్ అని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ చేసేది ఇప్పుడు ఇదే మల్టీ కాస్టింగ్ అనే దాన్ని నేను ఎలా యూజ్ చేస్తున్నానంటే ఒక సర్వీస్ నుంచి, వెబ్ సర్వీస్ నుంచి డేటాను తీసుకుంటున్నాను. ఒక వెబ్ సర్వీస్ నుంచి డేటాను అనే దాన్ని తీసుకొని ఆ వెబ్ సర్వీస్ నుంచి 4 times, ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, జస్ట్ 10 ప్లస్ అదే 100 ప్లస్ 2, 100/2, 100 into 2 లేకపోతే 100 - 2 అదే చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే క్యాల్కులేటర్ ఆపరేషన్ చూస్తున్నాం. మల్టీ కాస్టింగ్లోనే క్యాల్కులేటర్ అంటే ఇదే ఫంక్షన్ని లేకపోతే ఇంకొక కొత్త తీసుకున్నాం. క్యాల్కులేటర్ ఆపరేషన్ కింద ఎలా చేయగలం. ఇదే తీసుకుంటాం. కాపీ, క్యాల్కులేటర్ కింద తీసుకున్నా. మల్టీ కాస్టింగ్ క్యాల్కులేటరు నాకు దీంట్లో ఏంటంటే ఇన్ని ఫంక్షన్స్ అవసరం లేదు. ఇన్ని అవసరం లేదు నాకు. గ్రూవీ అక్కర్లేదు, గ్రూవీస్ అక్కర్లేదు. ప్రజెంట్ నేను గ్రూవీ తీసుకోవట్లేదు. ఇదే ఫంక్షన్ని చూడండి ఎలా చేస్తున్నాను. నాకు ఇక్కడ ఉంది కదా, ఒకసారి ఇటు చూడండి. ఇక్కడ ఏంటంటే నేను మాన్యువల్గా పెట్టుకున్నాను అంతే. ఇక్కడ ఇది జస్ట్ మాన్యువల్గా నేను ప్లేస్ చేశాను. ఇది ఎడిషన్ ఆపరేషన్ చెయ్యి, ఇది మైనస్ చెయ్యి, ఇది మాన్యువల్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మాన్యువల్గా కాదు, దీని ప్లేస్లో ఒక వెబ్ సర్వీస్ని కాల్ చేసుకుంటున్నాను. ఆ కాల్ చేసుకోవడానికి నేను యూజ్ చేసుకునే ఫంక్షన్ ఏంటంటే ఎక్స్టర్నల్ కాల్ యూజ్ చేసి రిక్వెస్ట్ రిప్లై కంటెంట్ రిక్వెస్ట్ రిప్లైని పెట్టుకొని ఒక రిక్వెస్ట్ రిప్లైని పెట్టుకుంటున్నాను.
ఒక రిక్వెస్ట్ ఒకసారి చూడండి, సేమ్ ఫంక్షను నేను చేసేది ఏం చేస్తున్నానంటే ఒక రిక్వెస్ట్ రిప్లైని పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక రిసీవర్ని కాల్ చేసుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక రిసీవర్ని తెచ్చుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు దాకా నేను జస్ట్ హార్డ్ కోడ్ చేసా, ఇది మైనస్ ఆపరేషను, ఇది ప్లస్ ఆపరేషను, లేక సంథింగ్ అలా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డైరెక్ట్గా వెబ్ సర్వీస్ని కాల్ చేసుకొని వెబ్ సర్వీస్లో క్యాల్కులేటర్ ఆపరేషన్ అనేది చేస్తున్నా. వెబ్ సర్వీస్ని మనం ఎలా కాల్ చేసుకుంటాము, దాని క్యాల్కులేషన్ ఆపరేషన్ ఎలా చేస్తాము అనేది ఇక్కడ మనకి ఫంక్షనాలిటీ. సో వెబ్ సర్వీస్ని కాల్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన అడాప్టర్ ఏంటి, సోప్ అడాప్టర్. ఇప్పుడు మనం సోప్ అడాప్టర్ తీసుకుంటున్నాం. ఇదిగో సోప్ అడాప్టర్ తీసుకుంటున్నాం. సోప్ 1.x, ఇదిగో వెబ్ సర్వీస్ని కాల్ చేసి సోప్ 1.x తీసుకుంటున్నాం. ఇదిగో ఇది ఇక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం అడుగుతుంది అంటే చూడండి, ఇవన్నీ ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ డిఫాల్ట్గా ఉంటాయి, చెక్ చేసి వదిలేసేయండి. మిగతావన్నీ చూడండి ఒకసారి. ఈ ఫంక్షనాలిటీ అన్నీ అడుగుతుంది. నాకు అడ్రస్ కావాలి, ప్రాక్సీ టైప్ ఏంటి, విజువల్ ఫైల్ డౌన్లోడ్ అప్లోడ్ చేసుకోమంటుంది. వన్స్ విజువల్ ఫైల్ అప్లోడ్ చేసుకోగానే నాకు ఈ సర్వీసెస్ అన్నీ ఫిల్ అయిపోతాయి. నీకు అథెంటికేషన్ ఏంటి అనేది అవన్నీ చూసుకుందాం. ఇప్పుడు నాకేంటంటే నాకున్న ఒకే ఒక వెబ్ సర్వీస్ వచ్చేపాటికి నేను ఒక వెబ్ సర్వీస్ని తీసుకుంటున్నా, క్యాల్కులేటర్ వెబ్ సర్వీస్. ఇది మనకి దీంట్లో దొరికిద్ది, ఇది నెట్లో. నేను ఒక వెబ్ సర్వీస్ని తీసుకుంటున్నా, దట్ ఈస్ సిపిఏ డెస్క్టాప్. చూడండి, ఒక సర్వీస్ని మనం ఎలా కాల్ చేయగలం, ఆ కాల్ చేసిన సర్వీస్లోంచి ఇది ఇది తీసుకుంటున్నా. ఇందిట్లో నాకేంటంటే ఇది సర్వీస్ యొక్క వెబ్ సర్వీస్ యొక్క యూఆర్ఎల్, కంట్రోల్ సి. మనకి ఎప్పుడైనా సరే ఎవడైనా సరే ఒక యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి, ఇంకో పేజ్ చేస్తా. డైరెక్ట్ నెట్లో ప్లేస్ చేసి దాన్ని ఎంటర్ కొట్టంగానే దానికి సంబంధించిన విజువల్ అనేది వచ్చింది. ఇదిగోండి, ఇది విజువల్. దీంట్లో ఏమున్నాయంటే చూడండి, ఇది ఫస్ట్ ఇంట్ ఏ ఇంట్ బి, అంటే ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2 ఎలిమెంట్స్ ఇవి. మనం నెమ్1 నెమ్2 తీసుకున్నాం కదా, ఆడు ఇంట్ ఏ ఇంట్ బి కింద తీసుకుంటున్నాడు. దీని ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఎడిషను, మల్టిప్లికేషను, డివిజన్, ఇదిగో ఇది యాడ్ ఆపరేషన్, ఇదిగో ఇది డివిజన్ ఆపరేషన్, డివైడ్, అలా ఇదిగో ఇది సబ్ట్రాక్టర్, ఇది మల్టిప్లై. చూడండి ఒకసారి, ఈ ఆపరేషన్స్ అన్నీ ఇన్బిల్ట్గా ఇందులో ఉంటాయి. సో ఈ వెబ్ సర్వీస్ డాక్యుమెంట్ని మనం ఎలా తీసుకోవాలి, ఈ వెబ్ సర్వీస్ డాక్యుమెంట్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి అండ్ మీరేం చేస్తారంటే ఏదో ఒక ఎక్సెల్ షీట్ తీసుకోండి. ఫస్ట్ కాపీ చేసి ఏదో ఒక వర్డ్ ఫైల్ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నోట్ ప్యాడ్లో ఏం చేస్తారంటే న్యూ తీసుకొని ఇందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇది మనకి వెబ్ సర్వీస్ నుంచి తీసుకున్నాం కాబట్టి సేవ్ యాజ్. ఇక్కడే నేనేం చేస్తున్నానంటే ఇదిగో కాల్కులేటర్ డాట్ విజువల్ WSDL. వెబ్ సర్వీస్ నుంచి తీసుకున్న ఫైల్ నథింగ్ బట్ విజువల్ ఫైల్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు వెబ్ సర్వీస్ నుంచి ఫైల్ తీసుకోవడం చెప్పరు. చెప్తే మళ్ళీ నువ్వు వాడిని అడగాల్సిన అవసరం ఉండదు కాబట్టి చెప్పరు. బట్ ఇక్కడ నేనేంటంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తున్నా. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఎవరైనా యూఆర్ఎల్ ఇచ్చి, వెబ్ సర్వీస్ యూఆర్ఎల్ ఇచ్చి దాని నుంచి నువ్వు డేటా తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలంటే ప్రొసీజర్ ఇదే. సేవ్ కొట్టండి, విజువల్ ఫైల్ ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ విజువల్ ఫైల్లోనే నువ్వు ఏదైతే తీసుకున్నావో దాని యూఆర్ఎల్ కూడా ఉంటుంది. ఇదిగో ఇది యూఆర్ఎల్, లొకేషన్ అనేదే మనకి యూఆర్ఎల్ అంటారు. యూఆర్ఎల్ ఇప్పుడు తీసుకున్న యూఆర్ఎల్ ఇదే, నీ డేటా ఇది వెబ్ సర్వీస్ డేటా. సో క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు మన ఫంక్షనాలిటీకి వెళ్ళి మనది ఏది, ఇదిగో నేను ఇదిగో ఇది తీసుకున్నా. మన ఫంక్షనాలిటీ ఇదే కదా, ఇదిగో ఇది ఇందులో ఈ యూఆర్ఎల్ తీసుకున్నా. సో యూఆర్ఎల్ని నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఇప్పుడు మన దగ్గరకు వచ్చేయండి, ఎక్కడికి వచ్చేయండి, ఏది మన ఇది. ఇందులో నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసి నేను ఏదైతే విజువల్ అనుకున్నానో ఆ విజువల్ని ఇదిగో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగో నా దగ్గరికి వచ్చేసింది. ఇదిగో బాలా సిపిఐ క్లాస్లో మల్టీకాస్టింగ్లో క్యాల్కులేటర్ వెబ్ సర్వీస్, ఇది వెబ్ సర్వీస్ అని ఉంది. సో ఓపెన్ చేసుకుంటున్నాను. .WSDL ఇస్తేనే వెబ్ సర్వీస్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్వీస్లో నేను ఏ ఆపరేషన్ చేయాలి చూడండి ఒకసారి, ఏ ఆపరేషన్ చేయాలి. ఇక్కడ నేను ఇదిగో ఏ ఆపరేషన్ చేయాలనేది కూడా ఇక్కడ ఉంది. బాగా గుర్తుపెట్టారా, నేను ఏ ఆపరేషన్ చేయాలనేది కూడా ఇది ఉంది. సోప్ 1.x తీసుకున్నాం మనం. సోప్ 1.x
1.x అంటే 1.1 వర్షన్కి 4 ఉన్నాయి, 1.2 వర్షన్కి 4 ఉన్నాయి. నేను 1.1 వర్షన్లో కాల్కులేటర్ యాడ్ ఆపరేషన్ తీసుకుంటున్నా, ఇదిగో ఇవన్నీ వచ్చేసినాయి చూడండి, అన్నీ ఫిల్ అయిపోయినాయి. నాకు ఇక్కడ అథెంటికేషన్ అనేది నన్ను, ఎందుకంటే నేను వెబ్ సర్వీస్ నుంచి ఫ్రీ సర్వీస్ కాబట్టి నన్ను అని పెట్టేసుకున్నా. ఇప్పుడు నన్ను ఏమడుగుతుంది అంటే యూఆర్ఎల్ అడుగుతుంది. ఇది సోప్ అడాప్టర్ గురించి, వెబ్ సర్వీస్ యూజ్ చేసినప్పుడు సోప్ అడాప్టర్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇది. నాకు ఇక్కడ అడ్రస్ అడుగుతుంది అంటే ఆల్రెడీ ఇందాక మనం అడ్రస్ ఏ అడ్రస్ అయితే తీసుకున్నామో ఇదిగో ఇదే అడ్రస్. సో నాకు ఈ అడ్రస్ కావాలి. ఈ అడ్రస్ నేను ఎక్కడ నుంచి కాపీ చేసుకున్నాను, ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఇది ఉంది కదా, ఈ అడ్రస్ని కాపీ చేసుకున్నాను. కంట్రోల్ C. ఇక్కడే మనం రియలా ఫేక్ అనేది తెలిసిపోద్ది. బాగా అబ్జర్వ్ చేయండి, వినేవాళ్ళకి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడే మనం రియలా ఫేక్ అని తెలిసిపోద్ది. ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ యూఆర్ఎల్ కనుక పెట్టేసి సేవ్ కొట్టేసి డిప్లై చేస్తే, లేదా ఎవడైనా చూసినట్టు తర్వాత ఇది అవ్వట్లేదు అంటే ఇది ఫేక్ అని కనిపెట్టేస్తాడు. విజ్డల్ అనేది ఏంటంటే నీకు అందుట్లో ఏముంది ఆ ఫైల్ నాకు చూపించు అనడానికి క్వశ్చన్ మార్క్ పెట్టి విజ్డల్ అని పెట్టుకుంటాం. అంతేగాని విజ్డల్ అనేది యూఆర్ఎల్ కాదు. యూఆర్ఎల్ ఇక్కడ వరకే యూఆర్ఎల్, ఆ వెబ్ సర్వీస్కి వెళ్ళడానికి యూఆర్ఎల్ ఇది. సో ఇదిగో నేను ఈ యూఆర్ఎల్ పెట్టాను. ఎక్కడి వరకు తీసుకోవాలి యూఆర్ఎల్, వాడు ఇచ్చిన యూఆర్ఎల్లో ఎంత పార్ట్ తీసుకోవాలి అనే దాన్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. మనం ఫేకా రియలా అనేది దాన్ని బట్టే కంపేర్ చేస్తారు. అంతెందుకు, జస్ట్ మా ఫ్రెండ్ ఒకడు, అంటే అప్పటికి నాకు ఇంకా సిపిఐ రాదు, మా ఫ్రెండ్ ఒకడు సోప్ని SOAP అన్నందుకు వాడిని కనిపెట్టేశారు వీడు ఫేక్ అని. వీడు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి ఒక వెబ్ సర్వీస్ యూఆర్ఎల్ ఇచ్చి దాన్ని పేస్ట్ చేసి చూపించు అంటే వాడు మొత్తం పేస్ట్ చేసేసి చేస్తున్నాడు. అప్పుడు నాకు రాదు, నేను పక్కనే ఉన్నా, నేను చేస్తున్నా, కానీ అక్కడ అవ్వట్లేదు. వెంటనే వాడు నీ వీడియో ఆన్ చేయని చెప్పి ఇదిగో ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి న్యూస్ కాదు అని చెప్పేసి ఎవరో హెచ్ఆర్తో కనెక్ట్ చేసాడు. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేయాలో తెలియక రిజిగ్నేషన్ ఇచ్చేసాడు. జాబులు కూడా పోతాయి అలా. చాలా జాగ్రత్తగా ఉండాలి, యూఆర్ఎల్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవ్ అండ్ డిప్లై, ఓకేనా? సారీ అప్పుడే డిప్లై కాదు, సేవ్ చేస్తా. నేను ఇది ఏం ఆపరేషను, క్యాల్కులేటర్ ఆపరేషన్ చేస్తా. ఓకే బాగానే ఉంది, క్యాల్కులేటర్ ఆపరేషన్ చేస్తాను బాగానే ఉంది, కానీ ఇక్కడ నేను వాల్యూస్ ఇవ్వకుండా క్యాల్కులేటర్ అవ్వదుగా. ఇందాక ఇక్కడ అంటే చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసి ఒక మెసేజ్ని ఇక్కడ హెడర్ డాట్ నెంబర్ 1 హెడర్ డాట్ నెంబర్ 2 అంటే ఈ ప్రాపర్టీలో పెట్టుకున్న వాల్యూస్ ఇక్కడికి వస్తున్నాయి. ఇన్పుట్ నుంచి ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ప్రాపర్టీలో అవుతుంది, ప్రాపర్టీ నుంచి ఇక్కడికి వస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏంటంటే వెబ్ సర్వీస్ నుంచి క్యాల్కులేటర్ ఆపరేషన్ తీసుకున్నాను తప్ప, ఎడిషన్ ఆపరేషన్ తీసుకున్నాను తప్ప, ఆ ఎడిషన్ ఆపరేషన్లో ఏ వాల్యూస్ ఉండాలనేది నేను ఇంకా డిసైడ్ చేయలే. ఇప్పుడు ఆ ఎడిషన్ ఆపరేషన్లో ఏ వాల్యూస్ ఉండాలి అనేది ఏం చేయాలి అంటే, నాకు సెంటర్ నుంచి ఏ ఫీల్డ్స్ వస్తున్నాయి, రిసీవర్ దగ్గర ఏ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు చూపించాను రిసీవర్ దగ్గర ఏ ఫీల్డ్స్ ఉన్నాయి అనేది. ఇదిగో రిసీవర్ దగ్గర ఏ ఫీల్డ్స్ ఉన్నాయంటే ఇదిగో ఇందాక చూసాము, ఇదిగో ఇది ఇంటూ A ఇంటూ B అనేది రిసీవర్ దగ్గర ఫీల్డ్స్. సెండర్ దగ్గర ఫీల్డ్స్ ఏంటి, మన నెంబర్ 1 ఇదిగో నెంబర్ 1 నెంబర్ 2 అంటే ఈ రెండింటిని లింక్ చేయాలి, అది మనకు తెలిసి ఉండాలి. ఈ రెండింటిని లింక్ చేస్తేనే ఆ రెండు ప్రాసెస్ అయ్యి ఎడిషన్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఆ రెండు లింక్ చేయాలి అంటే మనకున్న ఒకే ఒక్క పాసిబిలిటీ ఏంటంటే సిపిఏలో మెసేజ్ మ్యాపింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, మెసేజ్ మ్యాపింగ్. సో నేను మెసేజ్ మ్యాపింగ్ తీసుకుంటున్నాను, మెసేజ్ మ్యాపింగ్ తీసుకుంటున్నాను. ఈ మెసేజ్ మ్యాపింగ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. చూడండి, మెసేజ్ మ్యాపింగ్ ఇక్కడ ప్లేస్ చేశా. ఇప్పుడు ఈ మెసేజ్ మ్యాపింగ్లో నేనేం చేయాలి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మెసేజ్ మ్యాపింగ్లో చూడండి, మెసేజ్ మ్యాపింగ్ ఎప్పుడైతే పెట్టానో మీకు ఫస్ట్ స్టెప్ ఇది. మెసేజ్ మ్యాపింగ్ అనేది న్యూ స్టెప్. ఇప్పుడు వరకు కంటెంట్ మోడిఫైర్లే యూజ్ చేసాం, తర్వాత గ్యాదరు జాయిన్ యూజ్ చేసాం, ఇప్పుడు మెసేజ్ మ్యాపింగ్ స్టెప్ యూజ్ చేస్తున్నాం. మెసేజ్ మ్యాపింగ్ స్టెప్ ఎందుకంటే ఎప్పుడైనా సరే సెండర్ ఫీల్డ్స్ అనేవి రిసీవర్కి వచ్చేపాటికి డిఫరెంట్గా ఉంటే, సెండర్ ఫీల్డ్స్ అనేవి రిసీవర్ ఫీల్డ్స్కి వచ్చేపాటికి అంటే రిసీవర్కి సెండ్ చేసేటప్పటికి డిఫరెంట్ ఫీల్డ్స్ మెయింటైన్ చేస్తే ఆ రెండిట్లకి మధ్యలో లింక్ ఫామ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే మెసేజ్ మ్యాపింగ్. మన సెండర్ దగ్గర ఫీల్డ్స్ ఏంటంటే
నెంబర్ 1 నెంబర్ 2 నెమ్1 నెమ్2. మన రిసీవర్ దగ్గర ఉండే ఫీల్డ్స్ ఏంటంటే ఇంటి ఏ ఇంటి బి, ఈ రెండింటికి లింక్ కుదర్చాలి. ఇది యాడ్ ఆపరేషన్ కాబట్టి యాడ్ అని పెట్టి క్రియేట్ అనగానే మనకేంటంటే మెసేజ్ మ్యాపింగ్ వచ్చేస్తుంది. ఇది సోర్స్, ఇది టార్గెట్. సోర్స్ సైడ్ ఫీల్డ్స్ ఇక్కడ ఇవ్వాలి, టార్గెట్ ఫీల్డ్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టార్గెట్ ఫీల్డ్ దగ్గర ఎడిషన్ ఆపరేషన్ కాబట్టి ఇదిగో యాడ్. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇవన్నీ ఇవే. ఇంకో డివిజన్, సబ్ట్రాక్ట్, రెస్పాన్స్, కాబట్టి నేను యాడ్ ఆపరేషన్ పెట్టుకుంటున్నాను. ఇంకో ఇది. బట్ రిసీవర్ ఫీల్డ్స్ ఏంటి? రిసీవర్ ఫీల్డ్స్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. నా దగ్గర రిసీవర్ ఫీల్డ్స్ ఇవి, ఇది రిసీవర్ దగ్గర ఫీల్డ్స్. ఇప్పుడు కొత్త పాయింట్ ఒకటి చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. న్యూ పాయింట్ ఇది. న్యూ పాయింట్ ఏంటంటే ఏదో ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా. టెక్స్ట్ తీసుకొని ఇగో టెక్స్ట్ తీసుకొని ఇది సోర్స్ SOURCE డాట్ XML, ఇది సోర్స్ ఫార్మెట్. ఈ XML ఫైల్లో, ఎందుకంటే నాకు సోర్స్ అనేది XML కాబట్టి XML ఫైల్ పెట్టేశాను. సేవ్. ఇంకో సోర్స్ డాట్ XML, ఇది నా సెంటర్ ఫీల్డ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, సోర్స్ డాట్ XML నా సెంటర్ సైడ్ ఫీల్డ్స్. ఇప్పుడు సెంటర్ సైడ్ ఫీల్డ్స్ని ఇంకో నేను కొత్తగా తీసుకుంటున్నాను. అప్లోడ్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్. అప్లోడ్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్ అంటే మన సిస్టమ్ నుంచి తీసుకోవడం అని. ఇది చూడండి, ఏది డెస్క్టాప్ మీద సోర్స్ అని పెట్టాను. ఏది సోర్స్ SOUR సోర్స్ డాట్ XML పెట్టి ఇది తీసుకొని ఓపెన్ చేస్తే ఇదిగో సోర్స్ డాట్ XML కెనాట్ అప్లోడ్ ది ఫైల్ ఎక్స్టెన్షన్ TXT, అది నేను తీసుకోలేను అంటుంది. అంటే నీకు ఇందులో అంటే మెసేజ్ మ్యాపింగ్లో అప్లోడ్ చేయడానికి మనం రెండు ఫార్మాట్లని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి విజువల్ ఫార్మాట్, ఇంకొకటి XSD అంటారు. XSD నథింగ్ బట్ XML యొక్క స్కీమా డెఫినేషన్. XML యొక్క స్కీమా డెఫినేషన్. స్కీమా డెఫినేషన్ అంటే మనకు ఆల్రెడీ నెట్లో XML టు XSD కన్వర్షన్స్ ఉంటాయి. అంటే XML టు XSD కన్వర్టర్, ఇదిగో ఇక్కడ XML టు XSD కన్వర్టర్స్ ఉంటాయి. ఆ కన్వర్టర్స్లో నేను ఏదో ఒకటి తీసుకుంటున్నా. ఇంకో ఈ కన్వర్టర్ ఏదో జనరల్గా దొరికింది, ఈ కన్వర్టర్ తీసుకున్నా. దీంట్లో ఒకసారి ఇటు చూడండి, ఇది XML ఫస్ట్ది. ఇంకో నా ఫస్ట్ XML ఫార్మాట్ ఇచ్చేసాను. ఇంకో ఇది తీసేయండి. ఓకేనా, ఇది XML ఫైల్. XML ఫైల్ని నేనేం చేస్తున్నానంటే XSD కింద కన్వర్ట్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది మెసేజ్ మ్యాపింగ్, లేదా యాక్సెప్ట్ చేయదు. ఇదిగో నా XSD, ఇది వచ్చింది. ఇంకో ఈ XSD చూడండి, సేమ్ మనకి విజువల్ ఫార్మాట్లో ఎలా అయితే ఇంటి ఏ ఇంటి బి కింద ఉందో, సో అదే ఫార్మాట్లో నా XSD వచ్చింది. ఓకేనా, ఈ XSDని కాపీ చేసుకొని నేనేం చేస్తున్నానంటే ఒక ఫైల్ మెయింటైన్ చేస్తున్నాను. ఆ ఫైలే ఏంటంటే ఇదిగో num1 num2, ఇంకో ఇది ఆ XSD. ఇప్పుడు ఈ XSD ఫైల్ని నేనేం చేయాలి అంటే ఏదైతే కన్వర్ట్ చేసామో ఆ ఫైల్ని నేను ఇప్పుడు గనక ఇంపోర్ట్ చేసుకుంటే నా మెసేజ్ మ్యాపింగ్లో, ఇంకో మెసేజ్ మ్యాపింగ్లో ఇంపోర్ట్ చేసా. ఏది ఫైల్ ఫ్రమ్ సిస్టమ్ అని చెప్పేసి, ఇదిగో ఎక్కడ ఉంది అది, CPI క్లాసెస్లో, ఇంకో మల్టీకాస్టింగ్లో, ఇంకో num1 num2. చూడండి, ఈ రెండింటిని అప్లోడ్ చేయడానికే మనకు ఛాన్స్ ఉంది. ఒకటి వెబ్ సర్వీస్ విజువల్, రెండోది XSD. మెసేజ్ మ్యాపింగ్ యాక్సెప్టింగ్ ఓన్లీ ఫార్మాట్స్ ఆఫ్ విజువల్ అండ్ XSD. ఓకేనా, ఇప్పుడు చూడండి రెండు వచ్చేసినాయి. నేను ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ రిసీవర్ దగ్గర ఏవైతే నువ్వు ఎంటీగా వదిలేస్తావో అవన్నీ ఏంటంటే రెడ్గా ఉంటాయి. సో వాటిని మనం ఏంటంటే నెంబర్ 1ని, అంటే నాకు ఇన్పుట్ నుంచి ఇచ్చే నెంబర్ 1 అనే దాన్ని ఇదిగో ఈ ఇంటూ ఏలో పెట్టు, ఇన్పుట్ నుంచి వచ్చే నెంబర్ 2 అనే దాన్ని ఇంటూ బిలో పెట్టు. ఇది మ్యాపింగ్ అంటారు. దీనికి దీనికి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను కాబట్టి దీన్ని 1-to-1 మ్యాపింగ్ అంటారు. ఓకేనా, మ్యాపింగ్ గురించి తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఇది ఒక మ్యాపింగ్ ఫంక్షనాలిటీ అయిపోయింది. ఇది ఫస్ట్ది.
ఓకేనా, ఫస్ట్ మ్యాపింగ్. అలాగే సేమ్ ఇప్పుడు ఒకసారి ఇవన్నీ తీసేస్తున్నా, ఆ, రేపు కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇవన్నీ తీసేసి ఒకదానికి ఫస్ట్ చూద్దాం. సో నాకు ఇప్పుడు జాయిన్ గ్యాదర్ స్టెప్ కూడా అవసరం లేదు, జస్ట్ వెబ్ సర్వీస్ కాల్ చేసుకున్నాను. ఈ వెబ్ సర్వీస్ నుంచి ఎడిషన్ ఆపరేషన్ చేస్తే నాకు ఏమొస్తుంది ఇది. ఓకేనా, సేవ్. ఎండ్ పాయింట్ మార్చాలి, మర్చిపోయాను, ఇందాక సాయి కిరణ్ చెప్పాడు. ఇది క్యాల్కులేటర్ కాబట్టి నేను ఎండ్ పాయింట్ మార్చాలి, లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఫెయిల్ వచ్చినట్టుగా ఫెయిల్ వస్తుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నాకు సెండర్ నుంచి ఏదో డేటా వస్తుంది. ఆ డేటాలో 2 నెంబర్స్ ఉన్నాయి, NEM1 NEM2 అని. ఆ 2 నెంబర్స్ని ఇక్కడ నేను ఏం చేశానంటే ఏదో కంటెంట్ మాడిఫైర్ పెట్టి డిఫైన్ చేసుకున్నాను. ఆ NEM1 NEM2 అంటేనే సోర్స్ నుంచి వస్తుందని నాకు తెలుసు. కానీ రిసీవర్ ఏం చేస్తున్నాడంటే వెబ్ సర్వీస్ నుంచి కాల్ చేసుకొని దానికి ఏం చేయమంటున్నాడు, ఎడిషన్ ఆపరేషన్ చేయండి అన్నాడు అనుకోండి. నేను వెబ్ సర్వీస్ని కాల్ చేసుకొని దాంట్లో ఎడిషన్కి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వెబ్ సర్వీస్కి సంబంధించిన ఎడిషన్ ఆపరేషన్ యాడ్ చేసుకున్నాను. ఎడిషన్ ఆపరేషన్ ఎప్పుడైతే యాడ్ చేసుకున్నానో ఇదేం చేస్తుందంటే ఇన్పుట్ నుంచి వచ్చే ఫీల్డ్స్ని తీసుకొని యాడ్ చేసి పంపిస్తుంది. బట్ అది యాడ్ చేయాలి అంటే నాకు ఇక్కడ విజువల్లో ఉన్న ఫార్మేట్ ఏంటంటే ఇంట్ ఏ ఇంట్ బి ఉంది. బట్ నాకు సెంటర్ నుంచి వచ్చేది ఏంటంటే N1 NEM1 NEM2 అని ఉంది. సో ఆ రెండింటిని మ్యాప్ చేయడానికి మ్యాపింగ్ ఫంక్షనాలిటీ యూజ్ చేశాను. బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాపింగ్ ఫంక్షనాలిటీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సోర్స్ స్ట్రక్చర్ని రిసీవర్ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ చేయడం కోసం మనం M1 M2 అనే దాన్ని యూజ్ చేస్తాము. MM_యాడ్, ఇది దీని పేరు. నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నీకు అక్కడ ఆ స్టెప్ చూడంగానే తెలిసిపోవాలి, ఓహో ఇది మెసేజ్ మ్యాపింగ్ ఎడిషను. ఓకేనా, అలా. ఇక్కడ సెట్ హెడర్ కాబట్టి సెట్ హెడర్కి జనరల్గా ఉండేది ఏంటంటే సెట్ చేస్తున్నాం, సెట్ హెడర్ ఫీల్డ్. హెడర్ ఫీల్డ్ అంటే హెడర్ ఫీల్డ్స్ని సెట్ చేసాం, అంటే ఇందులో హెడర్స్ యూజ్ చేసుకున్నామని. ఓకేనా, ఇలా నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిసీవర్ కూడా నేమ్ పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, వెబ్ సర్వీస్ కాబట్టి వెబ్ సర్వీస్ అని పెట్టుకోండి. చెప్తా, రేపు ఇంకా 3 యాడ్ చేస్తాను కాబట్టి. ఓకే, ఇక్కడ ఇప్పుడు మల్టీకాస్టింగ్ అవసరం లేదు. బట్ ఏంటంటే ఇంకా ఉన్నాయి కదా ఆపరేషన్స్ కూడా చేయడం కోసం నేను ఈ మల్టీకాస్టింగ్ అలా ఉంచేసాను. మల్టీకాస్టింగ్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. సో సేవ్ చేస్తున్నాను, చూడండి, డిప్లై చేస్తున్నా. ఇక్కడ ఎప్పుడైతే డిప్లై చేశానో నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎండ్ పాయింట్ ఏముందో చూసుకుంటున్నా. ఈ ఎండ్ పాయింట్ని కాపీ చేసుకొని Ctrl+C కాపీ చేసుకొని ఇదో ఇక్కడికి వచ్చా. ఇది సేవ్. నాకు దీన్నే డూప్లికేట్ తీసుకొని ఎడిట్ కొట్టి ఈ అడ్రస్ కూడా ఇది ఆల్రెడీ బాడీలో ఇదిగో. ఓహో, సేవ్ అవ్వట్లేదు ఏంటి, సరే Ctrl+C Ctrl+V. ఇదిగో నేను ఇన్పుట్ ఫార్మాట్ పెట్టాను. ఇది అథెంటికేషన్ బేసిక్ లేదు, లేకపోతే ఫెయిల్ వస్తుంది. ఇంకో బేసిక్ అథెంటికేషన్ పెట్టా, బాడీలో నేను ఇది పెట్టుకున్నా, సెండ్ చేస్తున్నా, మన అడ్రస్సే ఇచ్చాను. ఇదిగో నాకు 102 అంటే 102 వస్తే నాకు ఆన్సరు నేను పెట్టుకున్న వెబ్ సర్వీస్ కరెక్ట్గా వచ్చినట్టు. ఇదిగో 102. ఓకేనా, అంటే ఇక్కడ ఎడిషన్ చేసి పంపిస్తుంది.
బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 1000 పెట్టా అంటే 1002 రావాలి, ఒక 1002 వస్తుంది. అంటే క్యాల్కులేటర్ ఆపరేషన్ అనేది వెబ్ సర్వీస్ నుంచి తీసుకొని నేను సెంటర్ నుంచి సమ్ ఫీల్డ్స్ పంపితే అవుట్పుట్లో నాకు ఆ ఎడిషన్ ఆపరేషన్ రావాలి. ఇలాగే నాకు మొత్తం మల్టీకాస్టింగ్ పెట్టుకొని, ఆల్రెడీ మల్టీకాస్టింగ్ ఉంది, ఈసారి ఎడిషన్ పెట్టాను కాబట్టి నెక్స్ట్ టైం నేను మైనస్, తర్వాత మల్టిప్లై, తర్వాత డివైడ్, 4ని కంబైన్ చేసి ఇక్కడ గ్యాదరు అండ్ జాయిన్ గ్యాదరు పెట్టి కంబైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మన రిక్వైర్మెంట్, ఇది రియల్ టైం రిక్వైర్మెంట్. ఒకసారి ఇది రియల్ టైం రిక్వైర్మెంట్. మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు, బట్ ఇది మాత్రం ఎప్పుడు చెప్పాడు రియల్ టైం రిక్వైర్మెంట్. బాగా గుర్తుంచుకోండి. నార్త్ విండ్ తీసుకొని చేస్తారు చాలామంది. నార్త్ విండ్ అనేది ఓల్డ్, అలా కాకుండా ఇక్కడ ఏంటంటే వెబ్ సర్వీస్ కాల్కులేటర్ తీసుకొని చెప్తున్నాను. సో ఈ వెబ్ సర్వీస్ క్యాల్కులేటర్ అంటే డైరెక్ట్ మన వెబ్ సర్వీసెస్ రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తామో అదే ఫంక్షనాలిటీ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఒక్క డిఫరెన్స్ ఏంటంటే అథెంటికేషన్. ఇక్కడ ఏంటంటే అథెంటికేషన్ టైప్ నన్ పెట్టేస్తున్నాము, ఎందుకంటే ఫ్రీ సర్వీస్ కాబట్టి. అథెంటికేషన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అథెంటికేషన్ పెట్టేసి మీరు ఏం చేస్తారు, ఇక్కడ దానికి క్రెడెన్షియల్ నేమ్ ఇస్తారు. ఇప్పుడు మనకి బేసిక్ కాదు కాబట్టి జస్ట్ నన్ పెట్టేసి నేను అది పెట్టేసుకొని మిగతా ఇక్కడ ఏదైతే వెబ్ సర్వీస్ నువ్వు కాల్ చేయాలనుకుంటున్నావో ఆ వెబ్ సర్వీస్ ఇక్కడ పెట్టుకొని ఆ యూఆర్ఎల్ ఇచ్చేస్తే సరిపోతుంది. అదే దీన్ని గనక మనం ఏది క్లౌడ్ కనెక్టర్ యూజ్ చేసి ఇది ఇంటర్నెట్ నథింగ్ బట్ ఆన్ ప్రమిస్ పెట్టి అక్కడ మనకి లొకేషన్ ఐడి కనుక ఇస్తే ఆ లొకేషన్ ఐడి కూడా పెట్టుకుంటాం. ఇది వేరే కాన్సెప్ట్. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అర్థమైతే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. దీన్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, అవును. ఓకే, ఇక్కడ సాయికి అడిగే డౌట్ ఏంటంటే ఒక రిక్వెస్ట్ రిప్లైకి ఇదిగో ఒక సర్వీస్ తీసుకున్నాను కదా, నాకు ఇదే సర్వీస్లో అన్నీ ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నాకు ఇదే సర్వీస్లో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకో రిక్వెస్ట్ రిప్లై ఇక్కడ పెట్టుకొని ఆ రిక్వెస్ట్ రిప్లైని మళ్ళీ ఇదే సర్వీస్ని కాల్ చేసుకుంటా. అదే రిక్వెస్ట్ రిప్లై పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇలా దీన్ని కాల్ చేసుకోవచ్చు. అలాగ మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ రిప్లై పెట్టి అదే కాల్ చేసుకుంటా. కాల్ చేసుకొని ఈసారి ఎడిషన్ బదులు మల్టిప్లైనో మైనస్తో డివైడో తీసుకుంటాను. అలాగ ఒకే సర్వీస్ నుంచి 4 ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అది రేపు చేద్దాం. అది ఒక రియల్ టైమే. నన్ను లాస్ట్ టైము క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను ఈ సర్వీస్ని స్టార్ట్ చేయడం మొదలెట్టా. ఆడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు 4 సర్వీసెస్ని ఒకే సర్వర్ నుంచి కాల్ చేయాలి, ప్లస్ 4 ఆపరేషన్స్ అయిపోవాలి. దానికోసం ఇదిగో ఇలా యూజ్ చేయొచ్చు అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఇవన్నీ రియల్ టైము అండ్ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం ఇలాంటి వాటిని అడుగుతాడు. వాడు అడుగుతాడు క్యాల్కులేటర్ సర్వీస్ ఉంది కానీ 4 బ్రాంచెస్ ఉన్నాయి, నువ్వు ఎలా యూజ్ చేస్తావు, 4 రిసీవర్స్ యూజ్ చేస్తావా అంటాడు. నో, ఒకే రిసీవర్ యూజ్ చేసి 4 సర్వీస్ నేను కాల్ చేసుకుంటాను బై యూజింగ్ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అని చెప్తే సరిపోయింది. దట్ ఈస్ ది పాయింట్. సరే, ప్యారలల్ మల్టీకాస్టింగ్ కూడా అదే ప్యారలల్ మల్టీకాస్టింగ్. ఇది సారీ, ప్యారలల్ అయినా సీక్వెన్షియల్ అయినా ఏదైనా ఒకటే. కానీ ప్యారలల్ మల్టీకాస్టింగ్ వచ్చేపాటికి ఏంటంటే అన్నీ ఒకసారి రన్ అయిపోతాయి. సీక్వెన్షియల్ అయితే ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే మిగతా అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ప్యారలల్ అలా కాదు. ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? సరే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇప్పుడు మనం సీక్వెన్షియల్ ప్యారలల్ తీసుకుంటున్నాం కదా, అలా ప్రతిదీ ప్యారలల్ తీసుకోవచ్చు కదా. సీక్వెన్షియల్ ఎందుకు అలాంటప్పుడు? అంటే ఫస్ట్ ఇది రన్ అయినప్పుడు సెకండ్ ఆల్రెడీ చెప్పాను కదా రిక్వైర్మెంట్, నీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. గేట్ ఎగ్జామ్ రాసి ఉంటే ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అయితేనే సెకండ్ క్వశ్చన్ వాళ్ళు వాల్యూ చేస్తారు. సెకండ్ ఇన్ కేస్ నీకు ఫస్ట్ క్వశ్చన్ తెలియదు కానీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు, నువ్వు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు కదా అని ఆతరుతో సెకండ్ క్వశ్చన్ కోసం ఒక పావు గంట అరగంట వేస్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోతే ఆ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రైట్ కాదు కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రైట్ అయినా దానికి మొత్తానికి 0 మార్క్స్ వస్తాయి. అది రిక్వైర్మెంట్ వాళ్ళు ఇస్తారు. స్ట్రాటజీ అంటే ఓకే వీడికి కంప్లీట్ గా సెకండ్ దాని గురించి అవగాహన ఉన్నా ఫస్ట్ అయితేనే సెకండ్ అవ్వాలి. ఎవరైనా ఇక్కడ గేట్ ఎగ్జామ్ రాసుంటారో, గేట్ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మ్యాక్సిమం ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అయితేనే సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ చేస్తారు, లేదా ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ కాకపోతే సెకండ్ రైట్ అయినా 0 మార్క్స్ వేసేస్తారు.
అలాగే సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ కూడా అంతే. కొన్ని ఉంటాయి రిక్వైర్మెంట్ని, నాకు ఫస్ట్ సర్వీస్ సక్సెస్ఫుల్ అయితేనే సెకండ్ సర్వీస్ని రన్ చేయండి, లేదా మొత్తం ఎంటైర్ మెసేజ్ని ఫెయిల్ చేసేయండి అని అడుగుతాడు. అది అలా అలా అయితేనే పంపించండి, లేకపోతే వద్దు అంటాడు. అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే సెండర్ నుంచి సమ్ డేటా మిస్ అయిపోతూ ఉంటుంది. అలా మిస్ అయినప్పుడు ఫస్ట్ రిసీవర్ ఫెయిల్ అయిందనుకో, మొత్తం సెకండ్ రన్ అయ్యిద్ది, థర్డ్ రన్ అయ్యిద్ది, కానీ ఫస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి మొత్తం ఫెయిల్ అయిపోవాలి. ఓకేనా? అలాంటి రిక్వైర్మెంట్స్ కోసం అందుకనే నేను గేట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా అందుకనే ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు క్లయింట్తో క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ది డెవలపర్స్. అది సీక్వెన్షియలా ప్యారలల్ అనేది డిసైడ్ చేసేది మనం. వాడు చెప్తాడు రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనము మన ఐఫ్లోని డిజైన్ చేయాలి. ఓకేనా? మనం డెవలపర్స్ అంటారు. మిడిల్వేర్ టూల్ రిసీవర్కి సోర్స్కి టార్గెట్కి మిడిల్వేర్ కింద ఉండి సోర్స్ ఫీల్డ్స్ని టార్గెట్ ఫీల్డ్స్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఏమైతే చేయగలమో ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ చేసి రిసీవర్కి పంపించేలాగా ఉండాలి. ఇప్పుడు చూడండి, సెండర్ నుంచి మనకి ఏమొస్తుంది, నెమ్1 నెమ్2 అని వస్తుంది. బట్ రిసీవర్ సైడ్ మనం తీసుకున్న ఎడిషన్ ఆపరేషన్ చేయాలి అంటే వెబ్ సర్వీస్ వాడు ఇంటూ ఏ ఇంటూ బి అని మెయింటైన్ చేస్తాడు. బట్ ఇంటూ ఏ ఇంటూ బి అని వస్తేనే ఆ రెండు ఆపరేషన్ జరిగిద్ది. అలా జరగాలి అంటే ఈ రెండింటికి మనం లింక్ అనేది ఫామ్ చేయాలి. నెమ్1 ఈక్వల్ టు ఇంటూ ఏ, నెమ్2 ఈక్వల్ టు ఇంటూ బి అని ఉంటేనే నెమ్1 వాల్యూ ఇంటూ ఏలో కలితే నెమ్2 అనే వాల్యూ ఇంటూ బికి వెళ్ళదు. అప్పుడే మనకి ఆపరేషన్ పర్ఫామ్ అయ్యింది. ఓకేనా? సరే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీను, వీర్రాజు, కరుణాకర్ అండ్ పవన్. నో డౌట్స్. గుడ్. సరే, అయితే ఈరోజు క్లాస్ ఆఫ్ చేస్తున్నా. రేపు మళ్ళీ ఇదే టాపిక్ కంటిన్యూ చేసి వేరే దానికి. సరే అయితే ఓకే, బాయ్.